నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. స్త్రీలు మరి ముఖ్యంగా సౌభాగ్యం కోసం ఎన్నో పూజలు చేస్తుంటారు. కొన్ని కారణాల రీత్యా భర్తను పోగొట్టుకుని వితంతువులైన తర్వాత చాలా మంది ఇంకా మీరు పూజకు దూరం అని పెట్టేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి పూజ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అదే కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పూజలు మాత్రమే వీళ్ళు చేసుకోవాలని చెప్తుంటారు. అసలు వితంతువులు ఎలాంటి పూజలు చేయాలి, మరీ ముఖ్యంగా రాబోతున్నటువంటి శ్రావణ మాసంలో ఏ పూజలు చేస్తే మంచిది, ఎలా చేయాలో కూడా వివరించండి గురువుగారు. ఇప్పుడు ఏంటంటే ఇది గంగా భాగి సమానురాలు అంటారు. మనకి పూర్వం లెటర్ రాశారు, మహారాజు రాజస్థాన్ రాసినట్టుగా. వీళ్ళేంటంటే వితంతువులు అనేది ఏంటంటే అది డిస్క్వాలిఫికేషన్ కాలేదమ్మా. ఏంటంటే అది చెప్పుకోవడానికి కొద్దిగా బాధగా అనిపిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు, ఆఖరికి కోడళ్ళు, కూతుళ్ళు, ఆడపడుచులు కూడా నువ్వెందుకు వచ్చావు, ఇక్కడ పూజ జరుగుతుంది కదా, ఇది వరలక్ష్మి వ్రతం కదా అన్నీ అన్న సందర్భాలు కూడా అంటే నాకు కొందరు వ్యక్తిగతంగా చెప్పినవి కానీ, ఫోన్ చేసినవి కానీ నాకు చాలా బాధ వేసిన విషయం ఏంటంటే, ఎక్కడా కూడా ఇప్పుడు దీంట్లో ఏంటంటే పూజ దేనికోసం చేస్తాము అనే దాన్ని బట్టి ఏంటంటే మాంగళ్యం కోసం, సౌభాగ్యం కోసం చేసేది మంగళ గౌరీ వ్రతం. అలాగే మీకు శ్రావణ శుక్రవారంలో ముత్తైదులు చేసేది అది వేరే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీకు గణపతి ఉందనుకోండి, అలాగే దసరా నవరాత్రులు ఉన్నాయనుకోండి, వరలక్ష్మి వ్రతం కూడా స్టాండర్డ్. అంటే పౌర్ణమి ముందు వచ్చే 2వ శనివారం అందరూ చేసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా రిస్ట్రిక్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే చిన్నగా చెప్పాలంటే 5వ తనం అనే దాన్ని కూడా చాలా మందికి అంటే ఇది పక్కకెళ్తుందేమో కానీ 5వ తనం ఏంటంటే బొట్టు అంటారు. సరే, మరి 5వ తనం అంటే భర్తతో ఏమొచ్చినాయో అవి మాత్రమే తీసేస్తారు. చాలా మంది ఏంటంటే ఈ వితంతులు స్టిక్కర్ పెట్టుకున్నా కానీ, బొట్టు పెట్టుకున్నా ఏంటి ఆవిడ స్టిక్కర్ పెట్టుకుందని కామెంట్ చేసి ఏడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. 5వ తనంలో మనకి ఇది ఎప్పుడు వస్తుంది, మీకు మీరు 4 ఏళ్ల వయసులో, 5 ఏళ్ల వయసులో, 10 ఏళ్ల వయసులో, 12 ఏళ్ల వయసులో పెట్టుకున్నారు. అంటే ఈ బొట్టు అనేది మీకు పుట్టినప్పటి నుంచి ఉన్నది, భర్తతో రాలా. భర్త వచ్చిన తర్వాత వచ్చిన బొట్టు ఏది, ఇది వచ్చింది. సో మంగళసూత్రం, అది అందుకని ఏంటంటే మనకి 5వ తనంలో వెళ్ళేవేంటి, భర్త వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బొట్టు పెట్టకూడదు. ఇక్కడ బొట్టు పెట్టుకోవడం తప్పు కాదమ్మా. అంటే కుంకుమ పెట్టుకోవచ్చు నొసట్లో. ఇక్కడ స్టిక్కర్ కానీ ఏదైనా గంధం కానీ, విభూతి కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ బొట్టు మాత్రం వెళ్ళిపోతుంది. కాలి మెట్టెలు వెళతాయి, తాళిబొట్టు వెళ్తుంది. మన చిన్నప్పటి నుంచి పెట్టుకునేటువంటి గాజులు, చిన్నప్పటి నుంచి వేసుకునేటువంటి ఇవి అవి వెళ్ళవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మట్టి గాజులు అనేవి పెళ్ళైన తర్వాత వస్తాయి. అప్పటిదాకా ఏంటంటే మీరు బంగారు గాజులు వేసుకుంటారు, లేకపోతే ఏంటంటే మామూలు ఒకటే ఉన్నటువంటి వేసుకుంటారు, అవి ఉంటాయి. నల్లపూసలు వస్తాయి పెళ్ళైన తర్వాత, నల్లపూసలు వెళ్తాయి. బంగారు కాసుల పేరు వేసుకోవచ్చు, వితంతో కూడా కాసుల పేరు వేసుకోవచ్చు, బంగారు గొలుసు వేసుకోవచ్చు. మీకు మా ఎందుకు మా బ్రాహ్మణంలోనే చూస్తే కూడా కాసుల పేర్లు వేసుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళని చక్కగా బంగారు గాజులు వేసుకుంటారు. అంటే ఏంటంటే మళ్ళీ మేమే చెప్పామని చెప్పి చెబుతుంటారు. మా వాళ్ళే అట్లా ఉన్నారు, మేము ఎక్కడ అలా చెప్పలేదు. ఈ భర్తతో వచ్చినటువంటి పైన పాపిడి బొట్టు కానీ, తాళిబొట్టు కానీ, నల్లపూసలు కానీ, మెట్టెలు కానీ భర్తతో ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే వెళ్తాయి తప్పితే మిగతా అంతకుముందున్న ఆర్నమెంట్స్ ఏవి కూడా వెళ్ళవు. ఇది ఫండమెంటల్ చాలా మందికి ఆడవాళ్ళకి కూడా తెలియని విషయం. రెండవది ఏంటంటే ఈ వితంతువులకి డివేట్ చేయడంలో నేను బాగా ఫీల్ అయింది ఏంటంటే, చాలా మంది ఇళ్లలో కూడా చక్కగా పిల్లాడు ఉపనయనం చేసుకుంటున్నాడు, పిల్లాడు పెళ్లి చేసుకుంటున్నాడు, లేకపోతే గృహప్రవేశం చేస్తున్నారు. అమ్మ వచ్చి సినిమాలో కూడా 2 చోట్ల చూపించాడు కదా, అక్షింతలు అయ్యని అడిగితే వీళ్ళిద్దరు ఉంటారు మనకి సీతమ్మ వారి దాంట్లో. నేను ఎందుకే అని వేయదు, అది వేయకుండా ఉండటం అనేది తప్పమ్మా. ఎప్పుడైనా సరే అమ్మ చీర అంటారు. అంటే మీరు ఉపనయనం చేసుకున్న పిల్లవాడికి ఉపనయనం చేయాలంటే అమ్మకి కూర్చోబెట్టి బట్టలు పెట్టి ఆవిడ ఆశీర్వచనం తీసుకొచ్చి మీరు ఉపనయనం చేయాలి. మీరు గృహప్రవేశం చేయాలంటే అమ్మకి బట్టలు పెట్టి, ఆవిడ సౌభాగ్యవతైనా సరే వితంతమైనా సరే ఆవిడకి బట్టలు పెట్టి ఆవిడ ఆశీస్సులు తీసుకొచ్చి మాత్రమే మీరు పెట్టల మీద కూర్చోవాలి. ఆఖరికి మీరు శంకర భగవత్పాదులు వినుంటారు. ఆయన కూడా సన్యాసి అయిన వాడు ఎవరికి నమస్కారం పెట్టరు. తండ్రి వచ్చినా సరే నమస్కారం తనే తీసుకుంటాడు. కానీ అమ్మకి కార్యక్రమం చేయడానికి ఆయన వచ్చి మళ్ళీ చేసి వెళ్తాడు. అంటే శంకరాచార్య కన్నా ఈ చెప్పేవాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కాదు కదా. అందులో ఏంటంటే తల్లి అనేది ఇంకోటి ఏంటంటే
ఇంక్లూడింగ్ ఎంటైర్ ప్రపంచంలోనే ఆఖరికి భార్య పిల్లలు అన్నదమ్ములు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్వార్థానికి అనుగుణంగా ఆలోచిస్తారేమో కానీ తల్లి మాత్రం ఎల్లప్పుడూ నీ మంచి కోరుకునేది తల్లి. సో ఏంటంటే వాళ్ళకి ఈ దీపారాధన చేయటం కానీ, లక్ష్మి అష్టోత్తరం చేసుకోవటం కానీ, శ్రావణ మాసంలో పూజ చేసుకోవటం కానీ వాళ్ళకి చెయ్యకూడదని ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదమ్మా. చక్కగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే శ్రావణ మాసంలో చేయాల్సింది ఏంటంటే దీపారాధన ఖచ్చితంగా సంధ్య వేళకి చేయాలన్నారు అనుకోండి. ఇప్పుడు కొడుకు ఉద్యోగం చేస్తుంటాడు, కోడలు ఉద్యోగం చేస్తుంటుంది. అదే భర్త కూడా ఉద్యోగం చేస్తే భార్య చక్కగా స్నానం చేసి ఆ టయానికి దీపం పెడుతుంది. మరి ఇద్దరు కొడుకు కోళ్ళు ఇద్దరు వెళ్తే ఎవరు పెట్టాలి? సంధ్య వేళ ఖచ్చితంగా దీపారాధన చేయాలి. చేయాలంటే చక్కగా అమ్మ కానీ అత్తగారు కానీ ఇంట్లో ఉంటే, అమ్మ మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయినా కానీ సంధ్య వేళకి చక్కగా స్నానం చేసి దీపారాధన పెట్టని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు దీపం పెడితే మంచి మనసుతో పెడతారు, మన ఇంటికి కలిసి వస్తుంది. పిల్లల కోసమే చేస్తారు, వాళ్ళ పిల్లల కోసమే జీవిస్తున్నారు. అత్త అయినా అమ్మ అయినా వాళ్ళ ఆశీస్సులు లేకుండా వాళ్ళవి లేకుండా ఏమీ చేయడానికి లేదు. ఈ క్లాష్ ఏంటంటే మరి ఎవరు కల్పించారో ఏం చేశారు కానీ శాస్త్రంలో ఎక్కడా లేదమ్మా. చక్కగా వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, శుభ్రంగా వాళ్ళు కూడా చక్కగా అష్టోత్తరం చదువుకోవచ్చు, రోజు పూజ చేసుకోవచ్చు, దీపారాధన కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఇవి ఇస్తారు చూసారా, పసుపు కుంకుమ ఇచ్చి మంగళసూత్రాన్ని పసుపు రాస్తారు, అట్లాంటివి ఇవ్వకూడదు అన్నారు తప్పితే చక్కగా శనగల వాయనం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చుకోవచ్చు, అమ్మవారి పూజ వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్ లేదమ్మా. మనం ఏంటంటే అది తీసుకోవటము, వాళ్ళకెవరో కూడా పసుపు ఇవ్వకూడదు, కుంకుమ ఇవ్వకూడదు, ఇట్లా అవి మంగళసూత్రం లేదు కాబట్టి పసుపు ఇవ్వరు. ఇక్కడ పెట్టుకోవడం ఏంటంటే అక్కడ మళ్ళీ గబుక్కుని ఆ ఫీల్ వస్తుందని చెప్పేసి అవి ఇవ్వరు తప్పితే మీరు వ్రతానికి ఏం ఇబ్బంది లేదమ్మా. చాలా మందిలో ఉన్నటువంటి అపోహది శుభ్రంగా చక్కగా తులసమ్మ దగ్గర కూడా వాళ్ళు కూర్చొని చక్కగా దీపారాధన చేసుకుని చక్కగా వాళ్ళు తెలిసినటువంటి లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ శుభ్రంగా చేసుకోవచ్చు. ఇందులో ఏ రకమైన రిస్ట్రిక్షన్ లేదు. చక్కగా ఇంకా గట్టిగా మాట్లాడితే ఏంటంటే మళ్ళీ మన వాళ్ళకి అర్థమవుతారేమో కానీ ఈ భార్యాభర్తలు ఉదయం 7:30 8 లేచేదాకా ఉదయాన్నే ప్రాతస్థంజలో సూర్యోదయంలో దీపారాధన చేయాలి. కానీ వాళ్ళు 4 లేచి కూర్చొని చక్కగా స్నానం చేసి దీపారాధన చేసేది ఆ అమ్మలు అత్తగారులే చేస్తారు. సో ఏంటంటే వాళ్ళకి మనందరం జీవితాంతం రుణపడి ఉన్నాం కనుక ఏంటంటే చక్కగా వాళ్ళు ఎవరైనా ఇళ్లలో ఉంటే మన అదృష్టంగా భావించి చక్కగా వాళ్ళు చక్కగా దీపారాధన చేస్తే సంతోషపడండి, ఆనందపడండి. వాళ్ళ ఆశీస్సుల వల్లే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని తెలుసుకోవాలి. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. చాలా సంతోషం.